Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 8వ శ్లోకము. శ్రీ భగవానువాచ దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఎవరు శరీర ప్రయాస వలని భయము చేత దుఃఖమును కలుగజేయనది అనియే అనుకుని విద్యుక్త కర్మమును విడిచిపెట్టును, అట్టివాడు రాజసత్యాగమును కావించిన వాడై త్యాగఫలమును పొందకయే ఉండును. తామసత్యాగి అజ్ఞానము వలన విద్యుక్త కర్మలను వదులుతున్నాడు. రాజసత్యాగియో ఆ కర్మ చేయుట ప్రయాసాన్ని అనుకుని దానినే వదిలివేస్తున్నాడు, అనగా సోమరతనము వహిస్తున్నాడని అర్థము. ఉత్తమ సుఖమును కలగజేయు క్రియలు సామాన్యముగా ప్రారంభములో కష్టముగా తోచును, కానీ చివరకు అనంత సుఖమునే కలగజేయును. కానీ రాజసత్యాగి ప్రారంభమున తోచు కష్టమునకు బెదిరిపోయి సోమరితనముచే ఏమాత్రమూ శ్రమపడక ఆ కర్మలనే వదిలివేస్తున్నాడు. బ్రహ్మముహూర్తమున లేచుట, చన్నీటి స్నానము చేయుట, బ్రహ్మచర్యమును పాటించుట మొదలగు క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును, కానీ అవియే చివరకు మహదానందమును కలుగజేయును. కానీ రాజసత్యాగి బద్ధకము వలన వానిని చేయుటకు ఇష్టపడక వదిలిపెడుతున్నాడు. అట్టి వానికి త్యాగము యొక్క ఫలమేమియూ లభించుటలేదు. ఎలా అనగా త్యాగమనగా సంగత్యాగమే కాని కర్మత్యాగము కాదు. వారో కర్మలనే విడిచివేస్తున్నారు. ఈ ప్రకారముగా తామసుడు రాజసుడు వేరువేరు కారణములచే విద్యుక్త కర్మలను విడిచివేస్తూ ఆ ఫలితములను పొందకున్నారు. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.